పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సామాజిక బాధ్యత కంటే కూడా ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. చాలా రోజులకు మంచి సినిమా చూసాం బావ, కలియకపడతాం. అవును బా, ఆ రాజరత్నం నాయుడు శ్రీపతి నాయుడు ఏం యాక్టింగ్ చేశారు బా. ఆ చరణ్ కూడా చాలా బాగా చేశాడు బావ. ఆ రవి కూడా పోలీస్ క్యారెక్టర్ తీసాడు బా. నందీప్, ప్రశాంత్ అసలు బరువుకి యూత్ ఫిల్మ్స్ హైలైట్ బా. అవును బా, వాళ్ళ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో ఏంటో. ఏమైందిరా? బావలేదురా బావ, రే ఏమైందా? రే ఇప్పుడు ఏం చేయాలరా? అసలు నాకేం అర్థం అవట్లేదురా. అరే చంటి, మన చరణ్ బాబుని ఎవడో చంపేశాడు రా. నాకేం అర్థం అవట్లేదు, త్వరగా రండిరా, నాకు భయం వేస్తుంది, త్వరగా రండిరా. రే ఎక్కడైనా రోడ్డు మీద ఉన్నారా? త్వరగా రండిరా. సరే నేను పోలీసుకి ఫోన్ చేస్తున్నా, మీరు త్వరగా రండిరా బావ, నాకు భయం వేస్తుంది. అరే బావ లేకరా. రే బావా, రే బావా, రే లే. క్రాంతిపురంలో నిన్న అర్ధరాత్రి 1 గంటకు నడి రోడ్డుపై జరిగిన భారీ హత్య కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్. మర్డర్ జరిగిన విధానం చూస్తుంటే వాడెవడో సివియర్గా రివెంజ్ తీసుకున్నట్టున్నాడు. అసలు ఏ టైం జరిగింది? మిడ్నైట్ 1కి అలా జరిగింది సార్. మనకి ఇన్ఫర్మేషన్ 5కి అలా వచ్చింది. అక్కడున్న సీసీ ఫుటేజ్ డేటా అర్జెంటుగా కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఫుల్ నైట్ కవర్ చేసి తీసుకురండి. ష్యూర్ సార్. ఏది మిస్ చేయొద్దు. సూర్య పట్టుకున్న ఆఫీస్కి రండి. ఓకే సార్. సార్ వాడు ఎప్పుడు వస్తాడని వీడు ముందు నుంచే వెయిట్ చేసి ఉన్నాడు సార్. జూమ్ ఇన్ పాజ్. వీడెవడో 1 అవర్లో నా ముందు ఉండాలి. వాడు ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. సార్ వాడి పేరు హరీష్ అంట సార్, బీటెక్ చదువుతున్నారు. బీటెక్ చదువుతూ మర్డర్ చేయడం ఏంటి? వీడిని త్వరగా క్యాచ్ చేయండి. ఓకే సార్. ఏమైంది దీనికి? నిన్నే ఫుల్ ట్యాంక్ చేయించాను, ఏమైపోయింది అసలు అంతా? చీ దీనమ్మ, బొక్కలాగా బండి ఇప్పుడే అయిపోవాలా? చూస్తే ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఎవరికైనా ఫోన్ చేద్దాం. ఇప్పుడు అమ్మ సిగ్నల్ కూడా లేదు. ఇంకా చేయడానికి ఏం లేదు, పాదయాత్ర తప్ప. ఏంటి ఇదేదో తేడా కనిపిస్తుంది నాకు.
అమ్మా ఎవడు వాడు ఎలా ఉన్నాడు? గత కొన్ని రోజులుగా జరుగుతున్న హత్యలు ఎవరైనా సీరియల్ కిల్లర్ చేస్తున్నాడా అనే అనుమానంతో ఎస్ఐ భరత్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీస్ శాఖ హంతకుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపిన ఎస్ఐ భరత్ కుమార్ సార్ ఆల్రెడీ నేను స్పాట్ దగ్గరే ఉన్నాను సార్. బాడీ పంపించాను సార్. మీరు కొంచెం తొందరగా రండి సార్. ఓకే సార్. సార్ అసలు నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? నాకు అన్న నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది సార్. నువ్వు వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరు లేరా? లేదు సార్, ఎవరు లేరు. ఆ నెంబర్ని త్వరగా ట్రేస్ చేయించు. ఓకే సార్. నేను సార్తో మాట్లాడాలి. సార్ సార్ జీపే ఏమైంది సార్? పేరు వచ్చిందయ్యా. సార్ నిన్న నుంచి మనం ఎత్తుతున్న అంతకుని ఈరోజు ఎవరు చంపేశారు సార్. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఎలాగైనా మనం చేయాలి. పైనుండి ప్రెజర్ ఎక్కువ అవుతుంది. సూర్య గారు గ్లౌస్. ఒక్క క్లూ కూడా మిస్ అవ్వకూడదు. చాలా సూర్య గారు. జాగ్రత్తగా సెట్ చేయండి. సార్ క్యారీ ఆన్. వాడు పడిన దాన్ని బట్టి చూస్తే ఆ కిల్లర్ ఇటు నుంచే వచ్చి ఉంటాడు సార్. సూర్య గారు ఒకసారి ఇటు రండి. సార్ చనిపోయిన వాడు పడిన దాన్ని బట్టి చూస్తే ఆ కిల్లర్ ఇదే స్పాట్లో గొంతు కోసుంటాడు సార్. అందువల్ల వాడు ఈ యాంగిల్లో రివర్స్ అయి పడుంటాడు సార్. మేబీ వాడు ఇలా పడుంటాడు సార్. సో ఈ స్పాట్ మనం బాగా చెక్ చేయాలి. చరణ్ ఒక్కసారి ఇక్కడ చూడు. సార్ హెయిర్ ఫాలికల్ సార్. సూర్య ఇది తీసుకో. ఒకసారి చూస్తుంటే వాడు వెళ్ళి long కవర్ hair లా బ్యాగ్ ఉంది. తీసుకుంట్రా. సార్ ఖచ్చితంగా ఇవి అంతకుడివి అయి ఉంటాయి ఈ సార్. ఏరియాకి జనరల్గా ఎవరు రారు కాబట్టి వాడు అయ్యింది. ఇదే మనకు మెయిన్ లీడు. ఫారెన్సిక్లో దేని బంద్ ఉంటాడు అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇంకేమైనా క్లూస్ ఉన్నాయేమో చూడండి. ఈ బ్లడ్ చూస్తే ఈ మర్డర్ జరిగి మహా అయితే 2-3 అవర్స్ అయి ఉంటుంది అంతే. అవును సార్, వాడు కోసిన విధానం బట్టి చూస్తే వాడు పక్కా ఎక్స్పర్ట్లో ఉన్నాడు సార్. నాకెందుకో వాడు సైకో కిల్లర్లా అనిపిస్తున్నాడు సార్. వాడు ఎప్పుడైనా సరే వాడిని మాత్రం లోపలేసారు. వాడంత చూద్దాం సార్. ఫారెన్సిక్ రిపోర్ట్ వస్తే మనకి ఏదో క్లారిటీ వస్తుంది. అంతవరకు ఈ ఏరియాకి ఇన్ అయ్యే ఎగ్జిట్ అయ్యే ప్రతి లొకేషన్ మీద దృష్టి పెట్టి ఉంచండి. నాకు అన్ని అప్డేట్స్ వస్తుండాలి. సార్ జీప్ వస్తుంది సార్. సరే ఫోన్ చేయండి. హలో చందు, స్పాట్ దగ్గర సార్ వెయిట్ చేస్తున్నారు. జీప్ పంపి. సార్ ఆన్ ద వే సార్.
ఎవడీడు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నాడు? తేడాగా ఉన్నాడు. హలో భయ్యా, ఎవరు మీరు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఈ గెటప్ ఏంటి? హలో భయ్యా, భయ్యా. సార్ క్లూస్ ఏమైనా దొరికాయా? ఏరియా అంతా సెట్ చేస్తున్నాం సార్. ఒక్క క్లూ కూడా మిస్ చేయొద్దు. షూర్ సార్. ఈ కేసు విషయం డిస్కస్ చేయడానికి కమిషనర్ గారు రమ్మంటున్నారు. ఇక్కడ ఫార్మాలిటీస్ అంతా క్లియర్ చేసుకుంటారు. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్ సార్. అన్ని అప్డేట్ చేస్తుండు. ఓకే సార్. కేవలం 7 రోజుల వ్యవధిలో 3 హత్యలు జరిగాయి. అయినప్పటికీ ఇంకా ఈ కేసును ఛేదించిన ఎస్ఐ భరత్ కుమార్ పై మండిపడ్డ మృతుల కుటుంబ సభ్యులు. గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఆగ్రహానికి గురవుతున్న పోలీస్ శాఖ. గ్రామంలో రెడ్ అలర్ట్, ఒంటరిగా ఎవరిని బయటకు రావద్దని సూచిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం అవడం లేదు. ఎవడిని ఎందుకు చంపుతున్నాడో తెలియడం లేదు. చూస్తుంటే మర్డర్లన్నీ చాలా సైకటిక్గా ఉన్నాయి. అవును సార్. ఎవడైనా సీరియల్ కిల్లర్ చేస్తున్నాడంటావా? అయి ఉండొచ్చు సార్. చూస్తుంటే అందరూ కుర్రవాళ్ళు, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. అవును సార్. 4 మర్డర్లు ఎలా జరిగాయంటావు? అదే అర్థం అవడం లేదు సార్. అన్నట్టు వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయమన్నాను. అదే చూస్తున్నా సార్. సార్ ఒకసారి ఇది చూడండి సార్. జూమ్ చే. సార్ పిక్ చూడండి సార్. వీళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో ఒక లింక్ ఉంది సార్. చనిపోయిన ముగ్గురు ఈ పిక్లో ఉన్నారయ్యా. సార్ ఫస్ట్ వీడు, సెకండ్ వీడు, థర్డ్ వీడు, వీళ్ళు ముగ్గురు చనిపోయినారు సార్. వీళ్ళు ఈ పిక్ తీసుకున్న లొకేషన్ దేవరపల్లి సార్. సార్ ఈ పిక్ తీసుకున్న 2 days తర్వాతే కిల్లింగ్ స్టార్ట్ అయింది సార్. నందన్, మనోజ్, వరుణ్. వాళ్ళ ముగ్గురిని తెప్పించు, అర్జెంటుగా ఫోన్ చేయించు. సరే సార్. కానిస్టేబుల్ ప్రింట్అవుట్ ఇచ్చాను. వాళ్ళ ముగ్గురిని అర్జెంటుగా స్టేషన్ పిలవండి. సార్ వాళ్ళు వస్తే మన పని అయిపోయినట్టే సార్. రాణి చూద్దాం. సరే సార్. ఏం నాన్న మీరేనా? నమస్తే సార్. కూర్చోండ్రా. నీ పేరేంట్రా? మనోజ్ సార్. నీ పేరు? నందన్ సార్. మీ ఇద్దరు ఫ్రెండ్సా? లేదు సార్. మూర్తి గారు సార్, మూడువాడేడి? వాడికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది సార్, హాస్పిటల్లో ఉన్నాడు. అవునా? ఓకే ఓకే. సో మీ ఇద్దరి పరిచయం లేదంటారు? అవును సార్. మీకు ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, తెలిస్తే చెప్పండి. అలాగే సార్. వీడు తెలుసా నీకు? తెలియదు సార్. వీడికి ఎప్పుడు నేను చూడలేదు సార్. నీకు? లేదు సార్, చూడలేదు ఎప్పుడు. నిజంగా తెలీదా? నిజంగా తెలియదు సార్. ఇతను? తెలియదు సార్. నేను ఎప్పుడు చూడలేదు. నేను కూడా ఎప్పుడు చూడలేదు సార్. పోనీ వీడిని? లేదు సార్. నేను ఎప్పుడు అసలు చూడలేదు సార్. లేదు సార్. నిజంగా చూడలేదా? లేదు సార్. నిజంగా చూడలేదు కదా? లేదని చెప్తున్నాం కదా సార్. నిజంగానా? ఎన్నిసార్లు అడుగుతారంటే? ఎక్స్ట్రాలు తప్పొద్దు. తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి. తెలియదు సార్. నిజంగా తెలీదా? నిజంగానే తెలియదు సార్. సార్ తెలియదు అంటున్నారు సార్ వీళ్ళు. సరే ఒకసారి ఆ పిక్ చూపించు. ఇప్పుడు కూడా తెలియదారా? ఈ ఫోటోలో ఉన్నది మీరే కదా? చెప్పండి రా. నిజంగా తెలియదా? లేరా? నాటకాలు తప్పుతున్నా నా దగ్గర. పోలీసులు అంటే ఆటలు అనుకుంటున్నారా అండి? కాదు సార్. నిజంగా తెలియదా? తెలుసు సార్. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. గన్లో ఉండే మ్యాగ్జిన్ అంతా గుండెల్లో దింపేస్తాను. నిజం చెప్పండి నా కొడకల్లారా. చెప్పండి, ఇందులో ఉన్నది మీరే కదా? మీ అందరికి ఏంట్రా సంబంధం? టూర్లో కలిసాం సార్. టూర్లో పరిచయం సార్. మరి ముందు తెలియదు అన్నారు. చెప్తారా? నిజం చెప్తారా? చెప్తాను సార్. చెప్తాను సార్. కంటిన్యూ. కూర్చోండి. నిజం మాత్రం చెప్తే ఓకే,
లేకుంటే కాల్చి పడదొబ్బుతా నా కొడకల్లారా. చెప్తాను సార్. చెప్పండి రా సార్కి. సార్ వెయిట్, రికార్డ్ చేయి. ఓకే సార్. రేయ్ చెప్పండి రా. అసలు ఏం జరిగిందంటే 10 days బ్యాక్ మేము దేవరపల్లి ట్రెక్కింగ్ వెళ్ళాం సార్. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి, మన్నాటలో చెంటోడిలో ఆహా అనాలి నేడు మనలో మనిషి. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళమైనా మేమందరం అక్కడే కలుసుకున్నాం. మాకు ఇంతకు ముందు పరిచయం కూడా లేదు. మా బ్యాచ్ అందరికీ ఫోటోలు తీయడానికి ఎవరైనా ఉంటే బాగున్నాం అనుకునే టైంకి అటువైపుగా ఒక అబ్బాయి వచ్చాడు. హలో భయ్యా, ఒకసారి వస్తారా ఇలాగా? భయ్యా ఏమనుకోకపోతే ఒక ఫోటో తీస్తారా? అలాగే భయ్యా. చూడు భయ్యా ఫోటో ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చింది భయ్యా. ఓకే థ్యాంక్స్ భయ్యా, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. పర్లేదులే భయ్యా, ఏం ప్రాబ్లం అవును లేదు. భయ్యా, ఇటు నుంచి వచ్చారేంటి? మా ఇల్లు ఇక్కడే భయ్యా, నేను ఉండేది ఇక్కడే. ఓ అవునా. అవును భయ్యా. ఇంకేం బాగుంటాయి భయ్యా ఈ ఊర్లో? భయ్యా కొండ బాగుంటది భయ్యా, ఆ పైకి ఎక్కితే మీకు లొకేషన్ అదిరిపోతుంది భయ్యా. భయ్యా అవునా? ఇలా వెళ్ళొచ్చు భయ్యా, ఇక్కడ నుంచి ఒక 5 kilometers ఉంటుంది. కొండపైన ట్రెక్కింగ్ ఉంది కదా భయ్యా? ఉంది భయ్యా, కాకపోతే అక్కడ ఎవరు ఉండరు, కొంచెం కష్టం. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం బాగుంటది. ఓ పైన వాటర్ ఫాల్స్ అయితే అదిరిపోతాయి భయ్యా, అది మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. భయ్యా ఏమనుకోకపోతే మాకు తీసుకెళ్ళొచ్చు కదా అక్కడికి. కొంచెం ట్రై చేయండి భయ్యా, అక్కడ వరకు మమ్మల్ని కొంచెం గైడ్ చేయ భయ్యా. మరి తీసుకెళ్ళి భయ్యా, పర్లేదు లేదు భయ్యా, నాకు కొంచెం పని ఉంది భయ్యా, బయటికి వెళ్ళాలి, లేకపోతే నేను వచ్చేవాడిని. భయ్యా ప్లీజ్ భయ్యా, ఈ ఊరు రూట్ మాకేం Please తెలియదు భయ్యా, భయ్యా, please please భయ్యా, భయ్యా, please భయ్యా, please భయ్యా, అలా కాదు భయ్యా, మాకు తెలిసి తెలుగు అంత ఇబ్బంది పెట్టండి కదా భయ్యా. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు భయ్యా, అర్థం చేసుకోండి భయ్యా, ప్లీజ్ భయ్యా. ఫోర్స్ చేస్తున్నారు, రండి భయ్యా ప్లీజ్ భయ్యా. భయ్యా నాకు కొంచెం పని ఉంది, ఒక అరగంటలో వెళ్ళొచ్చేస్తాను, అంతవరకు మీరు కొంచెం వెయిట్ చేయండి భయ్యా. సరే భయ్యా, సరే సరే ఇక్కడే ఉంటాం. సరే భయ్యా, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వచ్చేస్తాను. ఓకే భయ్యా, మేము ఇక్కడే ఉంటాం. మేము ఎక్కడ ఉంటాం? ఓకే భయ్యా. సరే వీడెవడో మంచోళ్ళ ఉన్నాడు రా, ఈరోజు రాత్రి వరకు ఎన్నే ఉంచేద్దాం. సరే భయ్యా, వీడిని అసలు వదలొద్దు, నైట్ వరకు ఉంచేద్దాం. భయ్యా ఏంటి ఈడు ఇంకా రాలేదు, హ్యాండ్ ఇచ్చేసాడేంటి? నాకు అదే డౌట్. అరే డౌట్ కదా, అదే నిజం, తొక్కలో అదే. గంట బొక్కరా అనవసరంగా. అది కూడా భయ్యా వచ్చాడు. చూడరా బాబు. ఏంటి భయ్యా లేట్ చేస్తాం? చెప్పాను కదా భయ్యా, కొంచెం పని ఉందని. సరే వెళ్దాం పదండి ఇంకా. సరే సరే ఓకే వెళ్దాం పదండ్రా రే. అన్న బైకులు సేఫే కదా? బైక్ల గురించి ఏం భయపడద్దు అన్న, ఫుల్ సేఫ్. నీదేమైనా రాయల్ ఎన్ఫీల్డ్ అనుకున్నారా దుబ్బేయడానికి? మీదేం పోయిందిరా? ఇక్కడ నుంచే మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది భయ్యా, జాగ్రత్తగా రండి ఒక్కొక్కరు. చుట్టుపక్కల ఉండే గ్రీనరీని బాగా ఎంజాయ్ చేయండి భయ్యా అందరూ. అవును భయ్యా, చుట్టూ గ్రీన్ తప్ప ఏం కనిపించట్లేదు.
భయ్యా చూసుకుని రండి భయ్యా, ఇక్కడ నుంచి దారి చాలా డేంజరస్ గా ఉంటుంది, రాళ్ళు అవి చూసుకుని రావాలి. బాయ్ ఇక్కడ 2 సైడ్ వచ్చినా పర్లేదురా, నీళ్ళు లేకపోయినా నిండుగా ఆకులు ఉన్నాయి. నువ్వు పదవే, నీకు ఎప్పుడు దాని మీద ధ్యాస. ఇప్పుడు నిజంగా వస్తే ఏం పీకుతావే? ఆకులున్నాయి కదా భయ్యా ఏమైంది భయ్యా? ఆయుష్ వస్తుంది. దీనికే లేకపోతే ఎలా భయ్యా, ఇంకా చాలా దూరం ఉంది. భయ్యా నా వల్ల కూడా కావట్లేదు భయ్యా కాసేపు కూర్చొని వెళ్దాం భయ్యా. భయ్యా మా వాళ్ళు ఇంకా కావట్లేదు భయ్యా. ఇంకెంత దూరం ఉంటది భయ్యా? ఇంకో 10 minutes నడిస్తే చాలు భయ్యా. లేకండి భయ్యా, వెళ్ళిపోదాం. అయినా భయ్యా మీరు దీనికే అయిపోతున్నారు ఏంటి భయ్యా? ఇంకా ముందు ముందు దారి ఇంకా దారుణంగా ఉండబోతుంది, అప్పుడు ఏమవుతారో ఏంటో. భయ్యా చీకటి పడితే ఇక్కడికి ఎలుగుబంట్లు వస్తాయి, మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి. త్వరగా రండి భయ్యా. దొరికితే తోలు ఊడిపోద్ది బాగా బాబు. ఆగండి ఆగండి ఆగండి, మీతో వచ్చినాడు ఏది భయ్యా? వాడి డైజెషన్ ప్రాబ్లం భయ్యా, అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు. సరే మనం వెళ్దాం పదండి. భయ్యా సూపర్ ప్లేస్ కి తెచ్చావు భయ్యా. భయ్యా అవును భయ్యా సూపర్ ఉంది భయ్యా, సూపర్ లొకేషన్ అదిరిపోయింది భయ్యా. వాటర్ చూడండి చాలా బాగుంది. రే చరణ్, ఇప్పుడు ఆకులతో పని లేదురా, ఫుల్ వాటర్ ఉంది కానీ ఆల్రెడీ అదే పని మీద ఉన్నాను రా. చీని అప్ప నీకు ఎప్పుడు అదేరా. భయ్యా ఆగు భయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావు. రే బావా జాగ్రత్త రే, జారేవంటే మళ్ళీ మన ఊరు వెళ్ళిపోతావు. నా సంగతి సరే, మరి నువ్వున్నా జాగ్రత్తగా. రే బావా ఏంట్రా ఇక్కడ ఇలా ఉంది? అవునరా బావా వచ్చబడిపోతుందిరా. పోసి భయ్యా ఇది ఏమైనా సులభ కాంప్లెక్స్ డబ్బులు ఇవ్వడానికి? ఫ్రీయే కదా. భయ్యా 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 పట్టుకో భయ్యా. భయ్యా 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 ఇక్కడ నుంచి పడితే ఏమైనా మిగులుతామా మనం? అంత సీన్ లేదు భయ్యా, రే ఇక్కడ బావా పడితే చూడరా. డైరెక్ట్ పైకి పోవడమే. రే బావా ఇక్కడ నుంచి పడితే ఒక్క మొక్క మిగలదురా బావా. ఏమని చేసావురా నువ్వు? నేనేం చేశాను రా? తోసింది నువ్వే కాబే. నేనేం చేశాను రా? మొత్తం నువ్వే చేసావు భయ్యా. నువ్వే చేసావురా. నీ వల్లే పడ్డాడు వాడు. వాడు ఏమయ్యాడు ఏంటో గొడవ కింద పని రా, వాడు ఏమయ్యాడో చూద్దాం. పదండ్రా పదండ్రా పదండ్రా. రే అదిగో అక్కడ ఉన్నాడు రా. పదరా పదరా పదండ్రా. రే ఏమైందో చూడండి రా. భయ్యా 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 ఏమైంది భయ్యా? పల్స్ తెలియట్లేదు భయ్యా. భయ్యా అలా అనొద్దు భయ్యా, చూడు భయ్యా ఒకసారి, చూడు భయ్యా ఒకసారి ప్లీజ్ అసలు భయ్యా. లేదు భయ్యా. భయ్యా చూడు భయ్యా, భయ్యా ప్లీజ్ భయ్యా చూడు భయ్యా. భయ్యా ఏదో చేయి భయ్యా ప్లీజ్ భయ్యా. భయ్యా ఒకసారి చూడు భయ్యా, ఏమైంది ఒకసారి చూడు భయ్యా ప్లీజ్. ఏంటి భయ్యా భయ్యా ఈ కథ భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా చూడండి భయ్యా. భయ్యా, ఏదో చేయి భయ్యా, బాబా. లేవు భయ్యా, చేయరా. భయ్యా. చూసాను భయ్యా. ఏదో చెయ్యాలి రా ప్లీజ్ రా. భయ్యా నాకు తెలియదు భయ్యా ఇలా అవుతుందని. భయ్యా చెప్పండి భయ్యా, ఏదో చెయ్యండి భయ్యా. బతికి ఉన్నాడు రా. భయ్యా భయ్యా పదండి భయ్యా, హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి భయ్యా. భయ్యా పదండి భయ్యా. వద్దు భయ్యా భయ్యా, వద్దు. తీసుకెళ్దాం భయ్యా. హాస్పిటల్ తీసుకెళ్తే మనకి రిస్క్. భయ్యా ఏదో చేద్దాం భయ్యా, తీసుకెళ్దాం నువ్వు భయ్యా, తీసుకెళ్తే పదండి భయ్యా తీసుకెళ్ళు, హాస్పిటల్కి. నేను మాత్రం రాను. భయ్యా తీసుకెళ్దాం భయ్యా, హాస్పిటల్ తీసుకెళ్దాం భయ్యా, బతికే ఉన్నాడు కదా భయ్యా. వద్దు భయ్యా. భయ్యా తీసుకెళ్దాం భయ్యా. నువ్వు చేసిన తప్పు మాకెందుకు రిస్క్? మాకొద్దు భయ్యా భయ్యా, బతికే నువ్వు ఉన్నాడు తీసుకెళ్ళు భయ్యా, భయ్యా. తీసుకెళ్దాం భయ్యా. పోలీస్ కేసు అవుతు భయ్యా, అది వాడిని అలాగే వదిలి మనం వెళ్దాం పదండి. భయ్యా బ్రతుకుతాడు భయ్యా, ప్లీజ్ భయ్యా మీకు దండం పెడతా భయ్యా, వెళ్దాం భయ్యా ప్లీజ్ భయ్యా. వద్దు భయ్యా, మేము చెప్పేది విను భయ్యా. భయ్యా కాలు పట్టుకో ప్లీజ్ భయ్యా. నేను చెప్పేది వినండి, పదండి వెళ్దాం. భయ్యా భయ్యా ఇలా వదిలేసి వెళ్ళిపోతారేంటి భయ్యా? భయ్యా రండి భయ్యా.
భయ్యా ఆగండి భయ్యా, ఒకసారి చెప్పింది వినండి భయ్యా. భయ్యా ఈ రిస్క్ మేము పడలేం భయ్యా. నువ్వు ఉంటా అంటే ఉండు, మేము వెళ్తున్నాం. భయ్యా మన వాళ్ళతో వచ్చినట్టు ఎవరికీ తెలియదు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది. నేను చెప్పేది విను భయ్యా ప్లీజ్ భయ్యా. చెప్పింది నేను భయ్యా, మనం వాడితో వచ్చినట్టు ఎవరికి తెలియదు, మేము ఎక్కడ నుండి వెళ్ళిపోతాం. వాడితో ఏంటి భయ్యా, వస్తారా ఇంకా లేకుంటే లేదు, నీ పద భయ్యా, ఇష్టం. వెళ్దాం. నా కొడకల్లారో అన్యాయంగా ఒకటిని చంపేసి అమాయకుల్లా తిరుగుతారా. ఇప్పుడు ఉంటుందిరా ఒక్కొక్కడికి. సార్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అనుకోకుండా జరిగింది. మొన్న మన క్రైమ్ సీన్లో దొరికిన హెయిర్ శాంపుల్, వీళ్ళిద్దరు హెయిర్ శాంపుల్ మన ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి మ్యాచ్ చేయించు. ఓకే సార్. రిపోర్ట్ వచ్చే వరకు వీళ్ళిద్దరిని మన కస్టడీలో ఉంచు. ఓకే, క్యారీ ఆన్. లేవండి రా ఇద్దరు, పదండి. సార్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది? నందన్ హెయిర్ శాంపుల్ మ్యాచ్ అయింది సార్. ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు సార్. పిలిపించు. సరే సార్. కానిస్టేబుల్ బయట ఉన్న లోపలిని పంపించు. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. చూడండి సార్ బచ్చగాడు. అవునయ్యా, ఈ ఏజ్లో ఇలాంటి పనులు ఏంటి వీళ్ళకి? ఈ రిపోర్ట్ కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ సార్. సార్ వచ్చాడు సార్. కమెంట్. కూర్చో. కొండ దగ్గర జరిగిందంతా మామూలుగా జరిగింది. అవును సార్. మరి ఆ 3 హత్యలు అనుకునే చేసావా? 3 హత్యలా? 3 హత్యలే. ఏం మాట్లాడుతున్నారు సార్? రేయ్, నాకింకా ఓపిక లేదు. చెప్పేది నిజం చెప్పావా నా కొడక ఉంటావు, లేదా ఇదిగో ఎన్కౌంటర్ అయిపోతావు. సార్ నిజంగా నాకు తెలియదు సార్, పొట్టేది చెప్తున్నాను సార్, నాకు తెలియదు సార్, నాకు నిజంగా తెలియదు సార్, తెలియదు సార్. రే నీలాంటి ఇంతమందిని చూసా, నాటకాలు దొబ్బొద్దు. చూడు మంచి భవిష్యత్తు ఉంది, వేస్ట్ చేసుకోవద్దు. నేను చేయలేదు సార్. నిజంగా చేయలేదా? లేదు సార్. నీకుందిరే ఈరోజు. చరణ్, వీడిని కాస్త బయటికి పంపించు. పదరా బయటికి. సార్. చరణ్. సార్. వాడు ఎందుకో నిజం చెప్తున్నాడు అనిపిస్తుంది. నాకు కూడా సార్. ఎందుకని మంచిది ఒకసారి లైట్ డిటెక్టర్ పెట్టి చూడండి. ఓకే సార్. సార్ లైట్ డిటెక్టర్లో కూడా వాడే సక్సెస్ అయ్యాడు సార్. వాడు చెప్పేదే నిజమా? అవును సార్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనకు దొరికినట్టే దొరికి అన్ని క్లూస్ మిస్ అవుతున్నాయి. ఈ కేసు ఎటువైపు వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. ఒకటి చెప్పండి రా. ఈ కేసులో మనం టేకప్ చేయని పాయింట్ కొండ దగ్గర ఒకటి చనిపోవడం. వీళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళిన రోజు డేట్ ఎంత సార్? 17th సార్. సో కేసు అటు సైడ్ నుంచి చూద్దాం. సరే సార్. వాడికి సంబంధించి ప్రతి డీటెయిల్స్ నా ముందు పెట్టు. ఓకే సార్. ఇప్పుడే వెంటనే. సరే సార్. సార్ వాడి డీటెయిల్స్ సార్. టేక్ యువర్ సీట్. నవీన్ పేరెంట్స్ ఎవరు లేరు, ఉన్నది ఒకే ఒక బ్రదర్. ఎవడి బ్రదర్? ఇతని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసా? లేదు సార్, ఇప్పటివరకు ఏం తెలియలేదు. ఒకవేళ వాడే కానీ ఈ హత్యలను చేస్తున్నాడా? మేబీ అయి ఉండొచ్చు సార్. వీళ్ళ మీద రివెంజ్ ఏమైనా తీసుకుంటున్నాడా? ఒకవేళ రివెంజ్ కనుక తీసుకున్నట్లయితే వీడికి ఎవరైనా క్లూ ఇచ్చారంటావా? అదే సార్. లేదా వీళ్ళలోనే ఎవరైనా ప్లాన్ చేశారంటావా? ఈ విషయం మనకు తెలియాలంటే మనం దేవరాపల్లి వెళ్దాం. రేపు ఉదయం రెడీగా ఉండు, వెళ్దాం. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చరణ్. ఏంటి ఈ టైంలో? సార్ ప్రశాంత్ దేవరపల్లిలో లేడు సార్. ఇప్పుడే మొబైల్ ట్రేస్ చేసి చూసాను. అవునా? ఎక్కడున్నాడు మరి? వాడు మన ఊర్లోనే ఉన్నాడు సార్. అవునా? అవును సార్. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ సార్. సార్ మీరు రండి సార్, వెళ్దాం. ఓకే 15 minutesలో ఉంటా. ఓకే సార్. సరే సార్. సార్. ఏం చరణ్, ప్రశాంత్ లొకేషన్ ట్రేస్ చేసావు కదా? చేశాను సార్. లెట్స్ గో.
ఎవరు కావాలి అంకుల్? డాడీ ఉన్నారా అమ్మా? ఉన్నారు, లోపలికి రండి. డాడీ, ఎవరో అంకుల్ వచ్చారు, రండి. అమ్మా మైత్రి, ఏంటి డాడీ? అంకుల్ వాళ్ళకి వాటర్ తెమ్మా. సరే డాడీ. ఇవ్వమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పండి సార్. మీ పేరేంటి? జానకిరామ్ సార్. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ సార్. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ముగ్గురు ఉంటాం సార్. ముగ్గురు ఉంటాం. ఈ పాప మీ పాపేనా? మా పాపే సార్. మీరు కాకుండా ఇంకెవరైనా ఉంటున్నారా? మా ఫ్రెండ్ ఒకడు ఉంటున్నాడు సార్. మీ ఫ్రెండా? అవును సార్. మీ ఫ్రెండ్ పేరేంటి? ప్రశాంత్ సార్. ప్రశాంత్ సార్. ఒకసారి పిలవండి అతన్ని. సరే సార్. అసలు ఆడు ఎక్కడ ఎందుకు ఉన్నాడో తెలుసుకోవాలి. అవును సార్. వచ్చాడు సార్. ప్రశాంత్ అంటే మీరేనా? అవును సార్. ఏం చేస్తుంటారు? లెక్చరర్ సార్. ఏ ఊరు? దేవరపల్లి సార్. టీచింగ్ ఎక్కడ? దేవరపల్లిలోనే సార్. సబ్జెక్టు? ఫిజిక్స్. సరే కూర్చోండి, చిన్న ఇంట్రాగేషన్ ఉంది, మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, మాకు కొంచెం ప్రైవసీ కావాలి, మీరు కొంచెం లోపలికి వెళ్తారా? సరే సార్. బాబుని కూడా తీసుకెళ్ళిపోండి. అలాగే సార్. అమ్మా మైత్రి, పదమ్మా మనం లోనికి వెళ్ళి ఆడుకుందాం. ఇంట్రాగేషన్ స్టార్ట్ చేద్దామా? ష్యూర్ సార్. అసలు మేము వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, లాస్ట్ 1 వీక్లో ఊర్లో 3 హత్యలు జరిగాయి వరుసగా. నువ్వు వినే ఉంటావు. అవును సార్, న్యూస్లో చూశాను. ఎవడో సైకిల్ కిల్లర్ అంట కదా. ఆ హత్యలకి నీకు ఏదో సంబంధం ఉందని నా డౌట్. అదేంటి సార్, నాకేంటి సార్ సంబంధం? నాకెందుకు సార్ అడుగుతున్నారు? లెక్చరర్ సార్ నేను. రేయ్, డ్రామాలాడుకో. నీ అంతటి నువ్వు ఒప్పుకున్నావా సరే, లేదా నా యాంగిల్లో దిగానా తట్టుకోలేవు. సార్ ఏం మాట్లాడుతున్నాను సార్? కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. నన్ను అంటున్నారు కదా, ప్రూఫ్ ఉందా నేను చేసినట్టు? మీకు చేతకాక నా మీద తోస్తున్నారు. నాకేంటి సార్ సంబంధం? రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? కొంచెం స్లో. సార్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. సార్ నేను లెక్చరర్నే సార్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది, మాట్లాడండి సార్. నేను కోర్టుకు వెళ్తాను సార్, నాకు తెలుసు ఏం చేయాలో, అక్కడ చూసుకుంటాం. సరే అవన్నీ పక్కన పెట్టు, ముందు నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పు. నాకు ఫ్యామిలీ ఏం లేదు సార్, నేను ఒక్కడినే. ఫ్యామిలీ లేదా? ఒక్కడమేనా? అవును సార్. మరి నవీన్ ఎవరు? నవీన్ ఎవరు చెప్పరా? సార్ అడుగుతున్నారు కదా. నవీన్ ఎవరు? తమ్ముడు సార్. మరి ఇందాకలు ఎందుకు రాలా అబద్ధం చెప్పావు? సరే ఏం జరిగింది, అసలు ఏం జరిగిందో చెప్పు. ఖచ్చితంగా చెప్తాను సార్, కానీ నవీన్ మా తమ్ముడని మీకు తెలుసు. రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? సార్ అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పు. చరణ్ కూల్. అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్. చరణ్ నోట్ ఇట్ డౌన్. మీ అనుమానం కరెక్టే సార్. ఆ 3 హత్యలకి నాకు సంబంధం. మీరెవరు ఊహించిన ఒక శక్తి నా దగ్గర ఉంది, హిప్నాటిజం. అదే వశీకరణం అంటారు కదా, ఆ నాలెడ్జ్తోనే ఇదంతా చేయించాను. మా తమ్ముడు చనిపోయిన రోజు ట్రెక్కింగ్కి వెళ్ళింది ఒకే ఒక బ్యాచ్, అది వీళ్ళే అని నాకు తెలిసింది. అలా వాళ్ళని హిప్నటైజ్ చేసి జరిగింది తెలుసుకున్నాను. ముందుగా జానకిరామ్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నాను. వాడు నేనేం చెప్తే అది చేయడం మొదలుపెట్టాను. వసం వసం ఈ క్షణం నా వసం, వసం వసం ఈ క్షణం నా వసం. నా మాటే నీకు వేదవాక్కు, నా మాటే నీకు వేదవాక్కు. నేను చెప్పినట్టు చేస్తావా? నీకున్న కండబలంతో టైర్లో గాలి నింపబోతున్నావు. నీకున్న కండబలంతో టైర్లో గాలి నింపబోతున్నావు.
నింపబోతున్నావు. అలాగే నేను చెప్పినట్టు చేస్తావు కదూ? చేస్తాను. అలా హరీష్ని నందన్ని టార్గెట్ చేసి ఈ 3 హత్యలు చేయించాను. హరీష్ విషయంలో మాస్క్ లేకపోవడం, నందన్ విషయంలో హెయిర్ దొరికిపోవడం నాకు బాగా మైనస్ అయ్యాయి. వాడి పీక కోసి చంపేయాలి. చేస్తావా? ఈరోజు ఎవరిని చంపబోతున్నావు? వాడి గొంతు తెగిపోవాలి. మధ్యాహ్నం కల్లా వాడి గొంతు తెగిపోవాలి. ఈరోజు నువ్వెవరి గొంతు పోయిపోతున్నావు? హరీష్. ఈరోజు ఎవరిని చంపబోతున్నా? గుడ్. అలా ఒక్కొక్కరితో ప్లాన్ చేసి 3 చంపేశాను సార్. నీలాంటి క్రూరుడు ఈ సమాజంలో ఉంటే ఎంతోమందికి ప్రాణాపాయం. నీకుండే విద్యతో 10 మందికి మంచి చేయాలి, కానీ ఇలా 10 మంది ప్రాణాలతో ఆడుకోకూడదు. నీకుండే శక్తితో ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఇదేరా నువ్వు నేర్చుకున్న విద్య? అయినా అంత గొప్ప విద్యకు అర్థం లేకుండా చేశావు. ఇలా చేసినందుకు వారి కుటుంబాలు ఎంత పరితపిస్తాయో ఒక్కసారి ఆలోచించావురా? ఆపండి సార్. బాధ్యత లేకుండా మన కళ్ళెదుట ఓ ప్రాణం పోతున్నా అందుకు మేమే కారణమయ్యామని తెలిసి కూడా అలా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసమా సార్ మీరు మాట్లాడుతుంది? మాకు కుటుంబాలు కావా? మేము బాధపడమా? ఇందాకటి నుంచి సమాజం బాధ్యత అని ఏవేవో మాట్లాడుతున్నారు కదా సార్. అక్కడు ప్రాణం పోతున్నా అలా నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకేం తెలుసు సార్ వాళ్ళ బాధ్యత? ఇటువంటి యువత వల్ల దేశానికి ఏ ఉపయోగం లేదు సార్. నాకు తెలిసింది ఒకటే సార్, మన వల్ల ఈ సమాజానికి మంచి జరగకపోయినా పర్లేదు, చెడు మాత్రం జరగకూడదు సార్. అందుకే మనోజ్ని తప్ప మిగతా అందరినీ చంపేంత వరకు ఇది కొనసాగుతుంది సార్. ఇంకా మిగిలింది ఒక్కడే సార్. అయినా మీ బ్రదర్ని చంపింది మనోజ్ కదా, వాడిని వదిలేసి మిగతా వారి మీద పడ్డావేంటి? వాడు అనుకోకుండా చేసిన పొరపాటు వల్ల మా బ్రదర్ చనిపోయాడు, కానీ వాడు ప్లాన్ చేసి మాత్రం చేయలేదు సార్. ఇక మిగతా వాళ్ళు అంటారా? వాడు హాస్పిటల్ తీసుకెళ్దామని ఎంత తాపత్రయపడినా మనకెందుకులే అని నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిపోయారు. రే ఒక్కడు కూడా హాస్పిటల్ తీసుకెళ్దామంటే రాలేదురా మీరు. ఒక్కడు వచ్చాడురా మీరు. మనిషి బతికే ఉన్నాడు కదరా, తీసుకెళ్లే వాళ్ళవరా. మనకి ఫ్యూచర్ ఏంద్రా? అందరూ పడితే మనకే రిస్క్. ఒక మనిషి చచ్చిపోతుంటే మీకు ఫ్యూచర్ కావాల్సి వచ్చిందిరా. అంతా నువ్వే కదరా చేసావు. రే ఆపరా, నీ అబ్బాయి ఇంకా బతికే ఉన్నాడు. అంతా నువ్వు చేసిందేంట్రా? రే నేను చెప్పింది వినండిరా. మనం వాడిని తెచ్చినట్టు ఎవరికి తెలియదు కాబట్టి మనకేం తెలియనట్టుగా వెళ్ళిపోతాం. దయచేసి నేను చెప్పింది వినండి. మనకు ఫ్యూచర్ ఉంది. ఈ పోలీసు ఆ గోళ మన వల్ల కాదు. చెప్పిన మాట విను. భయ్యా నీకే, మనం వెళ్ళిపోదాం. బావా అవును బావా, వాళ్ళు చెప్పేది కరెక్ట్ బావా, వెళ్ళిపోదాం బావా. ప్లీజ్ బావా అర్థం చేసుకో. పెద్ద తప్పు చేశారా రే. హాస్పిటల్ తీసుకెళ్ళంటే బతికేవాడరా. ఏంట్రా మాటకి హాస్పిటల్? నీ వల్ల మేము రెస్ట్ తీసుకోవాలా? హాస్పిటల్ అంటే హాస్పిటల్ మొత్తం చేసింది నువ్వే, మేం చేసామా? అక్కడి చోక అవసరమారా నీకు? బావా జరిగిందేదో జరిగింది, మర్చిపోరా. మాతో వస్తానంటే రా, లేకపోతే చావు. మేము వెళ్తున్నాం. మీ చావు మీరు చావండి. భయ్యా వచ్చే భయ్యా, వాళ్ళు ఎలా పోతే పోనీ. బావా ప్లీజ్ బావా, పద బావా వెళ్ళిపోదాం బావా. ఎందుకు అయిపోయింది అది అయిపోయింది, మర్చిపో బావా, పదరా. బా ఎలారా, నీకు ఎలారా చెప్పాలనిపిస్తుంది అసలు. ఒక మనిషి ప్రాణం రా, మనుషులారా వీళ్ళు. వదులు బావా, వెళ్దాం పద బావా, మన ఫ్యూచర్ ఇంపార్టెంట్.
అందుకే వాళ్ళే నా టార్గెట్. అయినా వాళ్ళ భవిష్యత్తు పోతుందని స్వార్థంతో చేసిన ఒక చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష ఇస్తావా? తప్పు అనేది మనం వేసుకునే షర్ట్ సైజు కాదు సార్, స్మాల్, మీడియం, లార్జ్ ఉండడానికి. అందువల్ల సంభవించే పరిణామాలు చూడండి సార్, ఎంత ఎక్స్ట్రా లార్జ్గా ఉంటాయో. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసింది నేరం. నిన్ను అరెస్ట్ చేయకుండా మాత్రం వదిలేదు లేదు. నేను మీ తీర్పు కోసం ఎదురు చూడట్లేదు, అలానే మీ మీద కోపం లేదు. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. ఏమన్నారు? అరెస్ట్ చేస్తారా? ఇదంతా నేను చేసినట్టు ఒక ఆధారం చూపించండి, నేనే వచ్చి మీ దగ్గర లొంగిపోతాను. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మీరు చూపించాల్సింది కోపం కాదు, ఆధారం. ముందా నందీపుని కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పెట్టండి. మేమేం పీకుతాంలే అనుకుని నీ విషయాలన్నీ చెప్పేశాం. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాం. సార్ ఏంటి సార్ ఇది? పోలీసులు అంటే ఏమనుకుంటున్నావురా? నడురా స్టేషన్కి. నడురా. నేను చెప్పింది ఒకసారి వినండి సార్. స్టేషన్లో అన్నీ వింటా, పదరా. సార్ అలా కాదు సార్, ప్లీజ్ సార్. చల్బే. సార్ సార్ జీప్ ఫోన్ చేసావా? అంది వే సార్. అవునరా, ఇందాకేమన్నావు? నందన్ని మేము కాపాడుకోవాలా? వాడు నా కస్టడీలో ఉన్నాడురా, వాడిని నువ్వేం పీకలేవురా. ఏంట్రా నవ్వొస్తుంది? ఏం చరణ్ వీడు నవ్వుతున్నాడు? కాళ్ళు ఇచ్చేయి. హలో, ఏమైంది చరణ్? సెల్లో ఉన్న నంది సూసైడ్ చేసుకున్నాడంట సార్. ఏం పీకెళ్ళన్నావు కదా, ఇదే నేను పీకెళ్ళి కొడుకో. నేను చేసిన ఏదో పని వల్ల 5గురు జీవితం నాశనం అయిపోయింది. అయినా వాడు నన్ను చెప్పాను. మనం సరదా కోసం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు దారితీస్తాయి. కనుక దయచేసి ఎవరితో అయినా జోక్ చేసేటప్పుడు ఒక హద్దులో ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. మన వల్ల అవతల వ్యక్తి జీవితం ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే చర్య మితిమీరితే ఇలానే హద్దులు దాటిపోయేంత ప్రతిచర్య ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి.